వీళ్ళకి వంట చేసి చిక్కిపోతున్నాను. అమ్మా ఉమ్, ఈ బట్టలు చాలా పాతవైపోయి ఎవరికైనా ఇచ్చే. నిన్ను అమ్మా 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 వద్దమ్మా అమ్మా 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 ఎందుకు కొడుతున్నావు అమ్మా? చపాతీ చేసే కొరతో చంపేస్తానంతే. నువ్వేమైనా అంబాని మనోడివారా దానం చేయడానికి? మరి ఈ వేస్ట్ బట్టలు ఏం చేయాలి? వేస్ట్ ని బెస్ట్ గా చేసేదే మన ఇండియన్ మదర్స్ టాలెంట్. ఇవ్విలాగా రా. అమ్మా మసిగుడ్డకి, ఇల్లు తుడవడానికి హ్యాండ్ టవల్. దిస్ ఇస్ ఇండియన్ మదర్స్ ఎక్స్ట్రాడినరీ టాలెంట్. హోమ్ మేడ్ మ్యాట్. దిస్ ఇస్ ఇండియన్ మామ్స్ స్మార్ట్ టాలెంట్. బండి తుడవడానికి దిస్ ఇస్ ఇండియన్ మదర్స్ టాలెంట్. మరి ఈ ప్యాంట్ ఏం చేయాలి? కాస్త నిదానంగా ఉండు, తొందర ఎందుకు పడుతున్నావు? ఇవ్వు. తలదిండు, గురక పెట్టేంత నిద్రొస్తుంది. యాచ్. ఎలా ఉంది మదర్స్ టాలెంట్? మాడింది ఆ? చపాతి. హ? ఎందుకమ్మా ఈరోజు నువ్వు స్వీట్ చేసావు? ఈరోజు మీ అమ్మమ్మ అలాగే తాతయ్య ఇంటికి వస్తున్నారు, అందుకే. అయ్యి స్వీట్ ఎందుకమ్మా ఇప్పుడు? స్వీట్ ఉంటే దయ్యాలు రావంట, అందుకే. ఇకేమీ రాదు, వెళ్ళండి. అన్నయ్య, అమ్మమ్మ తాతయ్య వస్తున్నారు కదా, మనం బంక్ కొట్టాలి. నువ్వే ఏదో ఒకటి ప్లాన్ చేయన్నయ్య. నాకు కూడా ప్లాన్ ఉంది, చెప్పనా? నువ్వు వెంటనే వెళ్ళి అన్నయ్య వాంతి చేసుకుంటున్నాడని అమ్మని పిలుచుకురా. సరే. ఏంట్రా, ఏమైంది? నువ్వు పొద్దున్న చేసిన ఉప్మాలో ఉప్పు ఎక్కువైందమ్మా, అందుకే వామిటింగ్ అయింది. అవునా? అయితే నువ్వు ఈరోజు స్కూల్కి వెళ్ళొద్దులే, వెళ్ళి రెస్ట్ తీసుకో, సరేనా? నువ్వు రామ్మా. సరే అమ్మా. అన్నయ్య, నీ ఐడియా బాగా వర్కౌట్ అయింది. డోంట్ అండర్ ఎస్టిమేట్ బ్లాక్ బాయ్స్. బంగారం, ఏ బుజ్జి బంగారం, బాగున్నారా? నువ్వెలా ఉన్నావు? తాతయ్య, నాకు ఇవ్వు. పదండి 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 పదండి. చక్కటి పిల్లలు, ఇంత పెద్ద ఇల్లు, తెలంగాణ గవర్నమెంట్ అల్లుడు. అమ్మా, సంతోషంగా ఉన్నావా? నాన్న, సైకిల్ కొనిస్తావా? ఎస్ఎస్సి డిస్ట్రిక్ట్ లెవెల్లో పాస్ అవ్వు, కొనిస్తాను. సరే నాన్న. సుందరమైనది. నాన్న, ఆ? ఎస్ఎస్ఎల్ లో డిస్ట్రిక్ట్ లెవెల్లో పాస్ అయ్యాను, సైకిల్ కొనిస్తావా? గుడ్. నీకు సైకిల్ తొక్కే వయసు దాటిపోయింది. 12th లో స్టేట్ లెవెల్లో ర్యాంకు సాధించు, స్కూటీ కొనిస్తాను. సరే నాన్న. వెళ్ళు. సుందరమైనది. అవునా? ఎక్కడా? నాన్న, నాకు 12th లో స్టేట్ ర్యాంక్ వచ్చింది, స్కూటీ కొనిస్తారా? స్కూటీ ఎందుకమ్మా అనవసరంగా? ఎక్కడ చూసినా యాక్సిడెంట్లే. డాక్టర్ కోర్స్ కంప్లీట్ చేయి, కారు కొనిస్తాను. సరే నాన్న. ఏంటి పైకి పోయాడా? ఆ? ఆ. నాన్న, మీరు చెప్పినట్టుగా డాక్టర్ కోర్స్ కంప్లీట్ చేశాను, కార్ కొనిస్తారా? ఖుషి, పెళ్లి చేసుకో, మొగుడు కొనిస్తాడు. ఎలాంటి వాడు కావాలమ్మా? రామ్ చరణ్ లాగా. ఆ? మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఖుషి అని పేరు పెట్టిన నాకు నా జీవితంలో ఖుషియే లేకుండా పోయింది. ఇప్పుడు నువ్వే ఖుషిగా ఉన్నావా అని అడుగుతున్నావు నాన్న. ఇది నీకే ఓవర్ అనిపించడం లేదు? అల్లుడు, అవును, పెళ్ళే వద్దు అన్నావు, మళ్ళీ మూడో కాన్పుకి రెడీ అవుతున్నావు. సరే కాని వచ్చి కాఫీ తీసుకునిరా. అమ్మమ్మ, అరే, కాఫీ. నువ్వు తీసుకొచ్చావా? చిన్ని, ఏ చిన్ని, మీ మావయ్యకే కన్నా నిన్నిచ్చి పెళ్లి చేసేది? నేను రెడీరా బంగారం. నేను రెడీగా లేను.
ఎందుకమ్మా? ముందు ఈ కాఫీ కప్ తీసుకో మావయ్య. ఇప్పుడే నీ చెయ్యి వణుకుతుంది, ఇంకా నేను పెద్దగా అయిపోయే లోపు అంటూ ముసలివాడైపోతావు. చూసుకో, ఇప్పుడే నీకు తెల్ల జుట్టు వస్తుంది. నువ్వు ఆల్రెడీ తాతవే. మీరు చెప్పండి, ఇలాంటి నేను ఈ ముసలోని పెళ్లి చేసుకోవాలా? లేదు బంగారం. నువ్వు చెప్పు తాతయ్య. నో ఛాన్స్. ఇప్పుడు నీకు అర్థమైందా మామయ్య? సరే మామయ్య, కాఫీ తాగు, చల్లారిపోతుంది. మొహం చూడు. అమ్మో, ఏంటే అలా తింటున్నావు? లిప్స్టిక్ పాడైపోతుందనమ్మా. ఏ మామా, నాకు కూడా తినిపించు. తినిపిస్తా, నాగరా. ఆహా, సూపర్ ఉంది మామా. ఇంకా కావాలా? ఆ. ఏంటమ్మా అసలు ఉప్పే లేదు? ఏయ్, 2 పిల్లల్ని కన్నావు, ఇంకా ఉప్పు కారం వేయడం నేర్చుకోలేదా నువ్వు? చిన్నప్పుడు మీరు నాకు ఏం చెప్పారో గుర్తుందా? ఇదిగో, నువ్వు పెద్దయ్యాక కలెక్టర్ అవ్వాలి. లేదు లేదు, నువ్వు డాక్టర్ అవ్వాలి. సరే అమ్మా. సరేనమ్మా, నువ్వు డాక్టర్ అయ్యావు, సంతోషమేనా? మ్మ్. డాక్టర్ చదివి స్టెథోస్కోప్ పట్టుకున్న చేతిలో గవర్నమెంట్ జాబ్ వాడు దొరకగానే పెళ్లి చేసి చేతిలో గరిట పెట్టారు. మార్క్స్ అన్ని అలాగే మూలన పడున్నాయి. ముందే చెప్పుంటే బుక్స్ బదులు గరిట పట్టుకునేదాన్ని. అప్పుడు లైఫ్ బాగుండేది, ఉప్పు కారం కూడా సరిగ్గా వేసేదాన్ని. మీరు నా లైఫ్ తో ఆడుకుని తినేదే కాక ఇప్పుడు ఉప్పు కారం సరిపోలేదని నా మీద కంప్లైంట్ చేస్తారా? ఇప్పుడు మీరు నోరు మూసుకుని తిని రేపు లగేజ్ అంతా సర్దుకుని బయలుదేరండి. ఫ్రస్ట్రేషన్. నాకు ఇంకా చాలు మామా. ఆహా, ఇంకా వెళ్ళి పడుకుందాం, పదా పదా. పదరా. ఆహా, ఏ మామయ్య, ఎందుకురా నా టీ షర్ట్ వేసావు? బాగా వేడిగా ఉంది కదా, అందుకే చెడ్డి గిడ్డి లేకుండా ఇది వేసుకున్నాను. చెడ్డీ వేసుకోలేదా? నువ్వు పడుకో మామయ్య, నాకు నిద్ర వస్తుంది, కానీ ఏదో ఒక మంచి పాట పాడు. నేను పాడమన్నానంతే, నువ్వు డిఎస్పీవా? ఓ, వాయిస్తున్నావు, మూసుకొని పాట పాడు. సరే, అలాగే. పడుకోరా కన్నా, పడుకోరా నా బుజ్జి నాన్న. ఏ మామయ్య, చెప్పరా. నేను పాట పాడతా. పాడరా. ఆ పాట కాదురా, కిందకు దింపు. రే మామయ్య, స్వర్గం ఎక్కడుంది? పైనుంది. పైన ఏం కాదురా, కిందే ఉంది. ఉంది ఉంది. శిక్ష పోసుకుంటే స్వర్గంలా ఉంది. ఏదో తడిగా ఉన్నట్టుంది. రేయ్, పైకి లేరా. సారీ మామయ్య, కళలో అనుకోకుండా సుస్సు పోసాను. ఎలాగో లేపావు, లేదంటే రెండు కూడా వెళ్దాం అనుకున్నా. రేయ్, వెళ్ళరా బాత్రూమ్కి. ఛే, పోరా. షర్టు మొత్తం నడిపేశాడు. తాతయ్య, మీ కడుపులో ఏముంది చెప్పండి. కేజీఎఫ్ గోల్డ్ ఉందమ్మా. గోల్డా? అయితే నాకు కొంచెం కావాలి. అయ్యో, బొజ్జ అది. బొజ్జా? నాకు మా అమ్మ చేసిన వంట తినుంటే 6 ప్యాక్ ఉండేది. నువ్వు చేసిన వంట తినే ఇలా ఫ్యామిలీ ప్యాక్ అయింది. ఒక నెల రోజులు ఏమీ పెట్టంలేండి, అప్పుడు వస్తుంది 6 ప్యాక్. నా బంగారం. నాకు చెప్పమ్మా, నువ్వేమో పాలలాగా తెలవున్నావు, నేనేమో పాలిచ్చే గేదెలా ఉన్నా. ఎందుకమ్మా? అదంతా మీ నాన్నగారు ఆస్తి. అటు చూడు. ఏమైందే? ఆ ఫోటోల్ని తినేసేలాగా చూస్తున్నావు? లేదండి, మీ వాళ్ళందరూ నల్లగా ఉన్నారు. ఎందుకు? ఏ, నలుపు రంగు అనేది మన ఇంటి లక్ష్మీదేవే.
అందుకే మేమందరం నల్లగా ఉంటాం. అయితే నా కొడుకు కూడా నల్లగానే ఉంటాడా? ఆ, మా నాన్నగారు చనిపోయే ముందు నాకు కొడుగ్గా పుడతానని చెప్పారు. నాన్నగారు, నాన్నగారు, ఐ యామ్ వెయిటింగ్. ఆహాహా వండర్ఫుల్. చూడ్డానికి దండుబల బ్యాచ్ లాగా ఉన్నాడు. ఒక్కొక్కళ్ళు వేరే లెవెల్లా ఉన్నాడు. ఒరే మావయ్య, మ్మ్, కాఫీ ఎలా ఉంది? చాలా బాగుంది. మంచి మామయ్య. గేమ్ ఆడుకుంటా ఫోన్ ఇవ్వవా? ఏయ్, చదువు వదిలిపెట్టి గేమ్ ఆడతాడంట, పోరా. ఏ ఈ మామయ్య. ఏయ్ వద్దు, తీరచ్చేయి తీరచ్చి రేయ్. ఇది కూడా నీ ఫోను. నేను వెళ్ళి చదువుకుంటాలే. ఎందుకురా, ఏమైంది? చదువుకోపోతే నేను కూడా నీలాగే పని పట్ట లేకుండా ఇలా డొక్కల ఫోన్ వాడాలి. నేను అలా చేయను. బాగా చదువుకొని iPhone 35 కొనుక్కుంటాను. మ్మ్, పని ఇలాని వాడా, వేస్ట్ వాడు. ఆ, సరే మేము ఇక వెళ్ళొస్తాం. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. రేయ్, బా వచ్చే వరకు ఇక్కడ ఉండిరారా. ఇదిగో ఎలాగో అన్ఎంప్లాయిడే కాబట్టి ఇక్కడే ఉండ నువ్వు. అమ్మో, సైలెంట్ ఉంటే డబ్బులు ఇవ్వరు. పద పద. సరే వెళ్ళొస్తామమ్మా. ఏం కావాలమ్మా? అయ్యో, తప్పకుండా మావయ్య తీసుకొస్తాడు. తీసుకో, తినడానికి ఏమైనా కొనుక్కో. సరేనా? బాయ్. బాయ్. తాత నా కూడా డబ్బులు ఇవ్వు. డబ్బులు ఇవ్వను గాని నాకు ముద్దు పెట్టు. డబ్బులు ఇవ్వు, పెడతాను. ఆ, 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 లేవురా. నీ దగ్గర ₹1 కూడా లేదు, ముద్దుకోవాలంట. నా షర్ట్ నువ్వు ఎందుకు వేసుకున్నావు? ఊరికే ఊరికే ఏం లేదు. నా షర్ట్ నాకు తిరిగి మమ్మీ నాకు ఇవ్వు. హే, ఎందుకు గొడవ పడుతున్నారు? చూడమ్మా, నా షర్ట్ వేసుకుంది. సరే, నువ్వు వేరే టీషర్ట్ వేసుకో. సంగతి చెప్తాను, ఆగండి. ఎందుకు ఏడుస్తున్నావు? అటు చూడమ్మా. నువ్వు నా బట్టలు వేసుకోవచ్చు, నేను నీ బట్టలు వేసుకోవద్దా? నీకు న్యాయం, నాకు న్యాయమా? డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ. అరే తూ, అసలు నీ వయసు ఎంతరా? చిన్నపిల్లల బొమ్మలతో ఆడుకుంటున్నావు. నీకు మైండ్ పైన ఉందా, వెనుకుందా? రే, నీకు పని పట్ట ఏం లేదా? మైండ్ లోనే పడున్నావు. నీ పని చెప్తాగు. కాస్త అయినా సిగ్గుంటే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఏంటి చూస్తున్నావు? బ్యాగ్ తీసుకొని వెళ్ళిపో. ఆ చూపు చూడు, చూడడానికి దొంగలా ఉన్నావు. ఎక్కడ్రా మీ మావయ్య? ఆ వేస్ట్ బాడీని ఇంటి నుంచి తరిమేశా. ఎవర్రా వేస్ట్ బాడీ అంటున్నావు? కేవలం నీ కోసం వాడి జీవితాన్ని తగలబెట్టుకున్నాడు మీ మామ. వాణ్ణి వేస్ట్ బాడీ అంటున్నావా? ఏంటమ్మా అర్థం కావట్లేదు? తాడి పెరిగినట్టు పెరిగినా నీతో చిన్న పిల్లాళ్ళ ఉండేవాడు. నీ నవ్వే తన నవ్వు అనుకున్నాడు. నిన్ను చూసుకోవడమే తన బాధ్యత అనుకున్నాడు. నువ్వు బాత్రూంకి వెళ్ళినా నవ్వుతూనే ఉండేవాడు. కన్నా వీడికి జిప్పేలేదా? ఎక్కువ ఫోన్ చేయడానికి అవదు, నేను చాలా బిజీగా ఉన్నాను. అన్నయ్య, కాసేపు వీడిని చూసుకో, నేను షాపింగ్కి వెళ్ళొస్తాను. ఈ 50 రూపాయలు ఉంచుకో, కురుకురే కొనుక్కో. నాకు ఒకటి చెప్పు, నీకు నేను ముఖ్యమా, నీ చెల్లెలి కొడుకు ముఖ్యమా? నా చెల్లెలి కొడుకే ముఖ్యం. గుడ్ బాయ్. నా కోసం మామయ్య లో చేసిన అమ్మాయినే వదులుకున్నాడా? వాడు అంతకన్నా ఎక్కువే చేశాడు. ఆ రోజు వాడికి IAS ఇంటర్వ్యూ ఉంది.
లేదు, నాకు వెళ్ళడానికి మనసు రావట్లేదే. రేయ్, గవర్నమెంట్ జాబ్ ఇంటర్వ్యూ రా, అస్సలు మిస్ అవ్వకూడదు. నోరు మూసుకుని వెళ్ళు. గవర్నమెంట్ జాబ్ దొరకపోయినా పర్వాలేదు, తాపి పనైనా చేసుకుంటాను. కానీ వాడు ఏడుపు వింటూ వెళ్ళడానికి నాకు మనసు రావట్లేదే. నువ్వేడిస్తే మావయ్య ఏడుస్తాడు, నువ్వు నవ్వావంటే మావయ్య కూడా నవ్వుతాడు. కేవలం నీ కోసం లవ్ లైఫ్ ని, ఉద్యోగాన్ని అన్నీ వదిలేసి కూర్చుంటే నువ్వు వాడినే ఇంట్లోంచి గెంటేసావు కదరా. మామయ్య మామయ్య కుక్కలా తరిగినా తిరిగి ఒక మాట కూడా అనలేదు. చెప్పు చెప్పు, ఎందుకో చెప్పు మామయ్య. ఇంకొకసారాను చెప్పు మామయ్య. మామన్రా. బొమ్మల కోసం అంతగా తిట్టావు కదరా. ఇదిగో ఇప్పుడు అదంతా అవసరమా? ఇప్పటి నుంచి నేను నీతోనే కలిసి తింటాను మామయ్య, నీతోనే కలిసి ఆడుకుంటా, నీతోనే కలిసి బ్రతుకుతాం మామయ్య. రేయ్ మామయ్య, ఆ, మనం షర్ట్ ఫిల్లింగ్ తీద్దామా? మరి డబ్బులు మీ నాన్న ఇస్తాడా ఏంటి? చూద్దాంలే మామా. ఈ షార్ట్ ఫిల్మ్ చూసి నచ్చిన వాళ్ళందరూ కింద నంబర్ కి 5 రూపీస్ పంపించండి. అలాగే పిఎన్జి స్టూడియో యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ.